సిటీలో ఎండలు మండిపోతున్నాయి. సమ్మర్ స్టార్ట్ కాకముందే 33 డిగ్రీలు దాటేసింది. దీంతో బయటికి రావాలంటేనే భయపడుతున్నారు జనం. రోడ్డు మీద పట్టుమని 10 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి నెలకొంది. పిల్లలకి పరీక్షల సమయం కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ ఆరోగ్య శాఖల అధికారులు. పెరుగుతున్న ఎండలపై నరేందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం స్టార్ట్ అవ్వక ముందుకే ఆల్రెడీ లాస్ట్ 1 వీక్ నుంచి వెళ్ళి 33 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిపోయింది ఉష్ణోగ్రత. దీంతో చాలామంది బయటికి రావాలంటే కూడా భయపడే సిచ్యువేషన్ కనిపిస్తుంది. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు అయితే హీట్ బాగా పెరిగిపోతూనే ఉంది. సిటీలో కొంతమంది అంటే చిన్నపిల్లల్ని కూడా బయటికి తీసుకురావద్దని ఇటు వెదర్ డిపార్ట్మెంట్ కూడా చెప్తుంది. ఇటు కొంతమంది మా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, మీరు ఏం చేస్తుంటారు? సార్ నాది ఇక్కడ షాప్ పెట్టాను సార్, డిస్పోజబుల్ అండ్ ఐస్ క్రీమ్ షాపు. ఇక్కడ ఆల్రెడీ 34-35 నడుస్తుంది. ఇప్పుడే యాక్చువల్గా ఫిబ్రవరి ఇది, ఇంకా మార్చ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరిలో హాఫ్ వే అయిపోయింది. మళ్ళీ ఇంకా మార్చ్ నుంచి ఎట్లుంటుందేమో తెలియదు. ఈ పరిస్థితి ఉంటే మాత్రం చాలా కష్టం, ఆరబుల్ అది. కానీ మీరు చిన్నప్పటి నుంచి కూడా చూస్తుంటారు కదా, ఎండలు ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది. ఈసారి పోయిన సంవత్సరం కంటే ఇంకొక 5 డిగ్రీలు 6 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి అంటున్నారు. రీజన్ ఏమై ఉంటుంది? అంటే ఈ మధ్యన ఏంటంటే వర్షాలు సరిగ్గా పడతలేవు సార్. సరిగ్గా క్లైమేట్ పొల్యూషన్ వలన ఇది జనరల్గా ఇట్లా అవుతుంది అనుకుంటాను నేను. అది వాతావరణం చేంజ్ అయిపోయింది కంప్లీట్గా. వర్షాల టైం పడతలేవు, ఎప్పుడు పడాలో అప్పుడు పడతలేవు. ఉత్తకాలంలో సెప్టెంబర్లో అట్లా, వర్షాకాలం అప్పుడు కూడా సరిగ్గా పడతలేదు. డిసెంబర్లో పడుతున్నాయి వర్షాలు, డిసెంబర్ నవంబర్లో కొద్దిగా పడుతున్నాయి. అది మెయిన్. అందుకే ఇది ఈసారి ఎండలు ఇంకెక్కువ కావచ్చు అనిపిస్తుంది నాకైతే. బహుశా ఇప్పుడే ఆల్రెడీ డిగ్రీస్ పెరిగింది. ఆల్రెడీ ఫిబ్రవరిలోనే ఉన్నాం ఎండింగ్లో. మళ్ళీ ఇంకా మార్చ్ ఏప్రిల్ చాలా కష్టమే. మే వరకు అయితే చాలా తట్టుకోలేము. ఫిబ్రవరి మిడ్లోనే ఉన్నాం ఇప్పుడు. ఇంకా మార్చ్ ఏప్రిల్ అయితే ఎట్లుంటుందేమో, చాలా ప్రాబ్లం అవుతుంది. పిల్లలకు చాలా కష్టం, ఇంకా ఇబ్బంది. ఆడవాళ్ళకు కూడా బయటికి వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుంది. ఇంట్లోనేమో కరెంట్ ప్రాబ్లం ఉంది. మధ్యాహ్నం పూట వాళ్ళు కూడా ఇంట్లో ఉండలేరు. అది నాది అభ్యంతరం. మీరు చెప్పండి, ఎవ్రీ ఇయర్ ఎండలు పెరుగుతూనే ఉన్నాయి. పిల్లల్ని తీసుకురావాలంటే కూడా భయపడాల్సిన సిచ్యువేషన్ ఉంది. మధ్యాహ్నం టైంలో ఎలా ఉంది ఇక్కడ? చాలా ఎండలు అయితే ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. మేము ఇక్కడ ఆర్మీలో పనిచేస్తుంటాము. సో ఈ ఏరియాలో ఇక్కడనే ఉంటాము. ఈ ఏరియాలో ఉంటే చాలా అయితే ఈ లాస్ట్ ఇయర్ ముందుకు ఇయర్ అయితే ఫిబ్రవరిలో బయటికి రావాలంటే అంత ఇబ్బంది ఉండేది కాదు. ఈ సంవత్సరం ఫిబ్రవరి ఎలా ఉందంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. బట్ చూడాలి, వెయిట్ అండ్ సీ. ఇది ఇప్పుడు ఫోర్కాస్టింగ్ అయితే ఇంకా ఎక్కువగానే పెరుగుతుందని ఉంటుంది. మరి దాన్ని బట్టి ఎట్లాంటి మాకు సౌకర్యాలు ఉంటాయి, ఎలా ఉంటుంది, ఎలా ఇంకా ఫ్యూచర్ ఇది ఎలా ఉంటుంది అనేది అర్థమైతే అవ్వట్లేదు. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ మూమెంట్ నడుస్తుంది. ఇంకో 1 మంత్ అయితే ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి. మధ్యాహ్నం టైంలో పిల్లల్ని బయటికి తీసుకొచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండదు? అదే యాక్చువల్లీ నిజంగా దానికోసమే చాలా అయితే వరీ అయితే అవుతున్నాయి. యాక్చువల్లీ ఫిబ్రవరి ఏప్రిల్ మార్చ్ వరకు అయితే ఎగ్జామ్స్ అయిన తర్వాత ఆ తర్వాత వీళ్ళకి వాళ్ళ క్లాసులని, ఎక్స్ట్రా సెమిస్టర్స్ అని, సమ్మర్ క్లాసులని, లేకపోతే ఎక్స్ట్రా కోచింగ్లని చాలా మనసులో చాలా ఇది పెట్టుకుని ఉంటాము. సో ఇవన్నీ ఎలా జరుగుతాయి అనేది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది ప్రస్తుతానికైతే. సార్ మీరు చెప్పండి, మీ ఏరియాలో ఎలా ఉంది? మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడనే ఉంటామండి. అయితే ఈ ఏరియాలో అయితే ఇప్పుడు ఎండలు బాగానే ఉన్నాయి. మీరు చెప్పండి, మీరేం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ ఎండలు అర్లీగా స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో, మార్చ్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయితే ఇప్పుడు మాత్రం ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇంట్లో ఏసీలు ఆన్ చేయడం స్టార్ట్ అయినాయి. బిల్లు కూడా ఇప్పటికి బాగానే వచ్చింది. బట్ ఇప్పుడు ఇలా చూస్తుంటే ఇంకా మార్చ్ ఏప్రిల్ మే 3 మంత్స్ ఉంది. నాకు తెలిసి 50 క్రాస్ అయ్యేటట్టే ఉంది. చాలా వేడిగా ఉందండి. సో ఎక్కడికి వెళ్ళినా సరే వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అసలు కరవట్లేదు, ఎంత వాటర్ తాగినా దామేస్తుంది. సో చాలా వేడి అనిపిస్తుంది సార్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. పిల్లల్ని తీసుకురావాలంటే భయపడాల్సి. అసలు మా ఊరికి 7 దాటికి బయటకు తీసుకురావట్లేదు, ఇంట్లోనే పెడుతున్నామండి ఆయనకి. మళ్ళీ ఈవినింగ్ 5-6 అయితేనే కానీ బయటకు తీసుకెళ్ళట్లేదు, అంత వేడిగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే నార్మల్గానే మార్చ్ తర్వాత ఎండలు స్టార్ట్ అవుతుంటాయి. కానీ గత సంవత్సరం నుంచి చూడొచ్చు, ఇప్పుడు ఫిబ్రవరి మిడ్లోనే ఉన్నాం, అయినా కూడా 33 డిగ్రీలు దాటిపోయింది. ఎగ్జామ్స్ మూమెంట్ పిల్లలకి. ఇటు వెదర్ డిపార్ట్మెంట్ కూడా అంటుంది పిల్లలకి కొంచెం మంచి ఫుడ్ ఇవ్వండి, లిక్విడ్స్ ఎక్కువ ఇచ్చండి అని చెప్పేసి చెప్తూనే ఉంది. ఇంకో 1 వీక్ అయితే ఇంకో మరో 2-3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉంది. అయితే లాస్ట్ ఇయర్ సమ్మర్లో 43, 44, 45 డిగ్రీల వరకు చేరితే ఈసారి మాత్రం అది 50 డిగ్రీలు క్రాస్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అయితే పిల్లల్ని బయటకు తీసుకొచ్చిన, పెద్దవాళ్ళు బయటకు వచ్చిన ఎండల పొద్దున 11 నుంచి వెళ్ళి 4 గంటల వరకు ఇంపార్టెంట్ వర్క్ ఉంటే మాత్రమే బయటికి రావాలి, లేకపోతే కొంచెం రెస్ట్ తీసుకోవడమే బెటర్ అని ఇటు వెదర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం చెప్తున్నారు. పిల్లలకి కూడా లిక్విడ్స్ ఎక్కువ ఇస్తే బెటర్ అని చెప్తున్నారు. ఓ టు స్టూడియో.